ఒకటా రెండారు కూరలు అరవాడేలా మళ్ళీ అన్నారు 60 ఊపిరి మనుషులకే ఏమైనా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పొట్టకూటి కోసం జీవాల పెంపకందారులైనటువంటి మా యాదవ్ సోదరులు మాదనపాడు గ్రామానికి వలస వస్తున్న సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద, నేషనల్ హైవే మీద దాదాపు 250 గొర్రెలెత్తున పోపు 2 మనుషులు కూడా చంపేటటువంటి దుర్మార్గమైన యాక్సిడెంట్ చేసింది ఈ బస్సు. ఒకసారి బస్సును కూడా చూడండి. ఇది మా యాదవ్ సోదరులు ప్రతి నిత్యం ప్రతి రోజు ఎదుర్కొంటున్న సంఘటన ఇది. ఎక్కడ చూసినా పిడుగులు పడి దెబ్బలు తగులుతున్నాయి, జీవాలు చనిపోతున్నాయి. లారీలు గుద్దుతున్నారు, బస్సులు గుద్దుతున్నారు, మోటార్ సైకిల్ గుద్దుకొని కనీసం గుద్దుకొని వెళ్ళిపోవటమే గానీ ఆపి వాళ్ళకి పరిహారం ఇవ్వడం గానీ, లేకపోతే వాళ్ళు చచ్చారా బతికారని పరామర్శించడం గానీ చేయడం లేదు. ఈ రోజున రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అహంకార ధోరణితో ప్రభుత్వాలు చేస్తున్నాయి. యాక్సిడెంట్ చేసిన కారకులు కూడా నిర్లక్ష్యము. డబ్బు ఉంది కదా, మనం పొలిటికల్ అయినా కొనుక్కోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు, మనకి ఏం కాదు లేనటువంటి ఒక అహంకారంతో